సుప్రీంకోర్టు, లోయర్ కోర్టులు, హయ్యర్ కోర్టులు ఇంతవరకు మా అవగాహన. అసలు ఇంటర్నేషనల్ కోర్టులు ఏంటి, ఏం కేసులు ఉంటాయి, ఇందులో అసలు బాలుగారి మరణానికి అక్కడికి కేసుకు ఏమిటి అసలు లింకు? గుడ్ క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. యాక్చువల్గా ఇది ఇంటర్నేషనల్ కోర్ట్స్ అంటే దెర్ ఆర్ 2 types అండి. వన్ ఈజ్ కాల్డ్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా కోర్ట్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా కోర్ట్స్. పబ్లిక్ ఇంటర్నేషనల్ అంటే ఏంటి, ప్రైవేట్ ఇంటర్నేషనల్ అంటే ఏంటి, కొంత బ్యాక్గ్రౌండ్ చెప్తాను మీకు. పబ్లిక్ ఇంటర్నేషనల్ అంటే 2 countries బార్డర్ డిస్ప్యూట్స్ ఎప్పుడైనా ఉంటే దే విల్ గో టు ఇంటర్నేషనల్ ఐసీజీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాటర్స్లో వాళ్ళ షిప్స్ జాపనీస్ సీస్కి వచ్చాయని దే వర్ ఫైటింగ్, సో దే గో టు ది ఇంటర్నేషనల్ కోర్ట్. ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయబడ్డది యునైటెడ్ నేషన్స్ అని, సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు. ఇంటర్నేషనల్ కోర్ట్స్ అనేది ఒక ఆర్గన్ యునైటెడ్ నేషన్స్లో. అంటే సెక్యూరిటీ కౌన్సిల్, మన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, WTO, ఇవన్నీ ఆర్గన్స్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూయార్క్, దట్స్ వర్ ఐ లివ్ ఇన్ న్యూయార్క్ సిటీ, అక్కడ నా ఆఫీస్. సో ఏమిటి అంటే ఎప్పుడైతే ప్రైవేట్ డిస్ప్యూట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్గా ఒక 15-20 years బ్యాక్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. ఎందుకు చేశారంటే ఏదైనా క్రైమ్స్ జరిగితే, అంతర్జాతీయంగా క్రైమ్స్ మరి అంతర్జాతీయంగా జరిగినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆఫ్రికాలో చాలామంది ప్రెసిడెంట్స్ డిక్టేటర్స్. ఇప్పుడు సద్దాం హుస్సేన్, ఈ వాజ్ అ డిక్టేటర్. మరి ఆయన్ని పనిష్ చేయడానికి ఆ స్టేట్, ఆ కంట్రీ కోర్టుకు పోయి ఆయన మీద ఏలేంగా కేసులు. అట్లాగే ప్రెసిడెంట్స్ మీద, డిక్టేటర్స్ మీద, అంటే ఆ చీఫ్ మినిస్టర్ కానీ పెద్ద పెద్ద వాళ్ళ మీద ఆ కోర్ట్స్ తీసుకో. ఎందుకంటే నువ్వే ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ, నీ మీద ఎక్కడ కేసేస్తాం ఈ స్టేట్ కంట్రీ కోర్టులలో. వాళ్ళు ఏమన్నారంటే యూ కెన్ కమ్ టు ది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. అట్లా చాలామంది ఇప్పుడు ఆఫ్రికాలో చాలా హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి, అంటే చాలా టెరిబుల్ ఉన్నాయి కొన్ని కంట్రీస్. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఫైల్ చేస్తున్నారు. ఎవరి మీద? ఆ ప్రెసిడెంట్స్ మీద, ఆ దేశ ప్రెసిడెంట్స్ మీద. అయితే వేసినప్పుడు ఆ కంట్రీ వాళ్ళ కేసులు వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. ఎందుకు? ఇంటర్నేషనల్ రాంగ్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. అంటే ఇవన్నీ అంతర్జాతీయ న్యాయ శాస్త్రాలు. ఇవన్నీ అన్ని కంట్రీస్, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూర్చోబెట్టి తయారు చేస్తారు. వీటిని ట్రీటీస్ అని కూడా అంటారు. అయితే ఇవన్నీ కూర్చొని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా తరఫున, వారు బంగ్లాదేశ్, తను పాకిస్తాన్, అట్లా అందరూ వచ్చి కూర్చొని వాళ్ళు ఏమంటారంటే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక లా తయారు చేసుకుందాం. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఇఫ్ యు సీ ఇన్ ఇండియా, వాళ్ళు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని ILO ఉంది. వాళ్ళు ఏం చేశారు, కూర్చొని దే సెడ్ అన్ని కంట్రీస్లలో ఫ్యాక్టరీస్ యాక్టు, ఇండస్ట్రియల్ డిస్ప్యూటు, అంటే సోషల్ సెక్యూరిటీ వాళ్ళకి ఎవరెవరికి ఆ వర్కర్స్కి ఉండాలి ప్రపంచంలో. ఫర్ ఎగ్జాంపుల్ మదర్స్ ఉన్నారు, మదర్స్కి అందరికీ వాళ్ళకు ఫీడింగ్ అవసరం, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పిల్లలకు టీకాలు ఇవ్వటం, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో దే కమ్ అప్ విత్ సర్టన్ లాస్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే యూనిఫామ్గా ఉండాలి ప్రపంచం అంతా, అందరికీ మానవ హక్కులు అందరికీ ఉన్నాయి. అంటే రైట్ టు లైఫ్ లైక్ విత్ డిగ్నిటీ, అవి కూడా కొన్ని మన కాన్స్టిట్యూషన్లో మనం తెచ్చుకున్నాం. అంటే కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగంలో. ఎందుకు? అంబేద్కర్ గారు 1950s తయారు చేసినప్పుడు వారు కొన్ని అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి, ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుంచి, గ్రేట్ బ్రిటన్ నుంచి, కొన్ని ఐర్లాండ్ నుంచి, కొన్ని స్కాట్లాండ్ నుంచి తెచ్చుకున్నారు అన్నీ. ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్, ఇవన్నీ తీసుకొని ఒకటి చేసుకున్నారు. సో అంతకుముందే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ చాలా ఉన్నాయి. వారు ఏం చేశారంటే మనం కూడా అందరిలాగా అంటే మంచి వాటర్ ఉండాలి, మంచి ఎయిర్ ఉండాలి, అట్లా కొన్ని ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్లో మనం కూడా సంతకాలు పెట్టాం, మేము కూడా ఫాలో అవుతామని. దానికి సంబంధించిందే ఇది ఇంటర్నేషనల్ రాంగ్స్ యాక్ట్. రెండోది జెనీవా కన్వెన్షన్ అని ఇంకొకటి ఉంది. జెనీవా కన్వెన్షన్ అంటే జెనీవాలో జరిగింది, అది స్విట్జర్లాండ్లో ఉంటుంది. అక్కడ అన్ని కంట్రీస్ వచ్చేసి మేము బయాలజికల్ వెపన్స్ తయారు చేయము. అంటే బయాలజికల్ వెపన్స్ అంటే ఏంటి? మున్పల్లాగా కత్తులు కటారాలు కాదు ఇప్పుడు. అంటే ఏంటి? వైరస్, బ్యాక్టీరియా క్రియేట్ చెయ్యం మేము అని చైనా కూడా సైన్ చేసింది, ఇండియా కూడా చేసింది, అమెరికా చేసింది, చాలా కంట్రీస్ సైన్ చేశారు. మరి చేసిన తర్వాత మరి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేస్తున్నారు మీరు? ప్రూవ్ అయిందండి అది. ఐఎమ్ కమింగ్ దేర్. ఇప్పుడు వైరాలజీ ఇప్పుడు వుహాన్ ఇమ్యునాలజీ సెంటర్లో తయారు చేయబడ్డది అది. వాళ్ళు WHOకి చెప్పారు. ఎందుకు? అమెరికా వాళ్ళు కూడా ఫండింగ్ చేస్తున్నారు కొన్ని. సో వాళ్ళ డాక్టర్ బయటకు వచ్చి మీడియాలో, WHOకే కానీ వరల్డ్ మీడియా కూడా చెప్పారు, అందులో డాక్టరే,
ఇందులో నుంచి లీక్ అయి వన్ ఆఫ్ ద ఇంటర్న్స్కి ఇది వచ్చింది, దానివల్ల బయటకు వచ్చింది అని ఆయన చెప్పారు, వన్ ఆఫ్ ద డాక్టర్. ఆయనే తర్వాత మళ్ళీ కనపడలే, డిసపియర్. ఎందుకు? బికాజ్ చైనీస్ గవర్నమెంట్ డెమోక్రటిక్ కంట్రీ కాదమ్మా, అది కమ్యూనిస్ట్ కంట్రీ. సో ప్రెస్ వాళ్ళే కంట్రోల్ చేస్తారు. దెర్ ఇస్ నో రైట్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు, అన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. గవర్నమెంట్ అంటే ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు ఉంటే వాళ్ళు ప్రెసిడెంట్ వాళ్ళు అవుతారు. సో ఇట్స్ కమ్యూనిస్ట్ కంట్రీ, అందుకని వాళ్ళు కంట్రోల్ చేస్తారు అన్నీ. సో ఇన్ఫర్మేషన్ బయటికి రాదు. అంటే మీడియా వాళ్ళు అక్కడ పోవటానికి లేదు, మనకి ఇన్ఫర్మేషన్ దొరకదు. అమెరికా వాళ్ళు కూడా చెప్పారు, మా వాళ్ళని పంపిస్తాము ఇన్వెస్టిగేషన్కి, మీరు మాకు ఛాన్స్ ఇవ్వండి. దే సెడ్ నో. ఇప్పుడు వాళ్ళు చెప్పిందే మనకి ఇంటర్నేషనల్ మీడియాలో మనం వినాలి. వాళ్ళ దగ్గర మన ఫేస్బుక్లు లేకపోతే ఏవి కూడా అక్కడ పనిచేయవు. వాళ్ళ ఓన్ మీడియా, సోషల్ మీడియా ఉంది, వాళ్ళ ఓన్ అన్నీ వాళ్ళవే. సో అమెరికన్స్ మనం ఎవరికి కూడా అక్కడ వాళ్ళకి పనిచేయరు, కానీ వాళ్ళు మాత్రం అన్ని కంట్రీస్కి వచ్చి చేస్తారు. సో దే ఆర్ కంట్రోలింగ్ ద ఇన్ఫర్మేషన్ ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ డాక్టర్ చెప్పాడు. సో వన్స్ యూ సే దట్ మా ల్యాబ్లో జరిగింది అంటే దట్ అమౌంట్స్ టు అడ్మిషన్. ఇప్పుడు మన ఊర్లో మనం తప్పు చేశాడని మనం ఒక సర్పంచ్గా చెప్తే మరి మనం బాధ్యులం కదా, మన ఊరి నుంచి తప్పు జరిగిందని. అట్లాగే డాక్టర్ చెప్పాడు. దట్స్ వన్ థియరీ. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే బ్యాట్స్ నుంచి వచ్చింది అన్నారు. ఇది చైనీస్ బ్యాట్స్ అంటే గబ్బిలాలు తింటే. మీరు రీసెర్చ్ చేస్తే ఆ ఊర్లో, వుహాన్ ఊర్లో ఏదైతే మార్కెట్ ఉందో అక్కడ గబ్బిలాలు అమ్మరు. కప్పలు, పందులు, కుక్కలు అమ్ముతారు కానీ గబ్బిలాలు అమ్మరు. అక్కడెక్కడ గబ్బిలాలు లేవు. మరి అక్కడ గబ్బిలాల నుంచి వచ్చిందని ఎట్లా చెప్తున్నారు మీరు? గబ్బిలాలే అమ్మరు మీరు అక్కడ. సో మీరు చెప్పింది లై, అబద్ధం బయట దేశం ప్రపంచానికి. మూడోది WHO కూడా వాళ్ళు ఫండ్ చేస్తారు. సో WHO కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనం అందరం డబ్బులు కడతాం. ఎట్లయితే మనం GST కడతామో, జనరల్ సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎలాగైతే మన కంట్రీకి కడతామో, సేమ్ మన దేశాలు కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి WHO. ఆర్గనైజేషన్ నడవడానికి మనం డబ్బులు ఇస్తాం అందరం, ప్రపంచం అంతా 120 దేశాలు అందరూ మనం డబ్బులు ఇస్తేనే అది నడుచుద్ది. అది ఎందుకు క్రియేట్ చేయబడ్డది? అందరి బాగోగుల కోసం క్రియేట్ చేయబడ్డది. మరి వాళ్ళు ఓన్లీ ఫేవరెటిజంగా చైనీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వకపోవటం, వీళ్ళ డాక్టర్స్ అక్కడ పంపకపోవటం, మన ప్రపంచంలో తెలపకపోవటం, ఇదంతా దెర్ ఇస్ ఎ నెగ్లిజెన్స్ ఆన్ WHO. సో మా కేసులో WHOని కూడా పార్టీ చేసాం. చైనీస్ గవర్నమెంట్ని చేసాం, చైనీస్ వైరాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళ మీద కేసు వేసాం, చైనీస్ వాళ్ళ సైన్సాలజీ వాళ్ళ మీద కేసు వేసాం, వుహాన్ మీద వేసాం, వాళ్ళ గవర్నర్స్ మీద వేసాం, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అందరి మీద వేసాం కేసు. ఏమని? బికాస్ దేర్ ఆర్ 2 థియరీస్. 1, యూ హవ్ కాజ్ ద డ్యామేజ్, అంటే మీరు క్రియేట్ చేశారు మీ ల్యాబ్లో, నెంబర్ 1. నెంబర్ 2, యూ బీ నెగ్లిజెంట్. నెగ్లిజెన్స్ అంటే ఏంటి? నెగ్లిజెన్స్ థియరీలో ఒక రేలాన్స్ అండ్ ఫ్లెచర్ అని ఒక కేసు ఉందమ్మా, ఇంటర్నేషనల్ కేసు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీరు ఎక్స్కవేట్ చేసుకుంటారు, ఇల్లు కట్టుకునేటప్పుడు. మీరు ఎక్స్కవేట్ చేసుకునేటప్పుడు పక్కిల్లు వాళ్ళు కూలిపోవచ్చు. అందుకని మనం ఇక్కడ ఇండియాలో చూస్తారు, పక్కన ఒకటి రేకులు పెడతారు పక్కిల్లు పడిపోకూడదని. ఎందుకు? బికాజ్ మీరు ఎక్స్కవేట్ చేస్తే నీళ్ళు ఊట వస్తుంది, పక్కిల్లు పడిపోవచ్చు. రేలాండ్ వర్సెస్ ఫ్లెచర్ అనే కేసు 200-300 సంవత్సరాల కింద ఇంగ్లాండ్ వాడు ఏమన్నా అంటే, నీ ఇంట్లో నువ్వు తోకున్నా కూడా పక్కన నీకు కూడా ఏమన్నా డ్యామేజ్ అయితే నువ్వు బాధ్యుడురా. అది నెగ్లిజెన్స్ థియరీ అంటారు. సో చైనీస్ వాళ్ళు దేవర్ నెగ్లిజెంట్ ఇన్ హ్యాండ్లింగ్ దట్. అంటే మరి మీ ఊర్లో వచ్చినప్పుడు, మీ మనుషులకు వచ్చినప్పుడు, మీ మనుషులు మీరు ఆపేసుకొని మీరు ట్రీట్మెంట్ చేసి పంపాలి. వాళ్ళ న్యూ ఇయర్కి వాళ్ళందరూ వచ్చిన తర్వాత, తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ సిటిజన్స్ని పంపించేశారు. సో దే హవ్ బీన్ నెగ్లిజెంట్. దట్ ఈస్ కాల్డ్ నెగ్లిజెన్స్. ఇఫ్ యు ఆర్ గ్రాస్లీ నెగ్లిజెంట్, యు ఆర్ లయబుల్. నేను చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కారులో నడుచుకుంటూ పోతున్నాం, వెనుక కూర్చున్నాం బాస్గా, ముందు డ్రైవర్ నడుపుతున్నాడు, ఎవరినో గుద్దేస్తాడు, చంపేస్తాడు. చచ్చిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మరి కారు ఓనర్ మీద కూడా వేస్తారు కదా, డ్రైవర్ మీద వేస్తారు. సో వీఆర్ కాల్డ్ వైకేరియస్లీ లయబుల్. అంటే ఓనర్ కూడా లయబుల్. ఎందుకు? బికాజ్ యూ హవ్ హైర్డ్ ఎ నెగ్లిజెంట్ డ్రైవర్. అంటే నువ్వు జాగ్రత్త ఉన్న డ్రైవర్ని హైర్ చేయలేదు, అందుకని యు ఆర్ ఆల్సో లయబుల్. దిస్ ఈస్ కాల్డ్ గ్రాస్ నెగ్లిజెన్స్, వైకేరియస్ లయబిలిటీ అంటారు. సో ఆ థియరీ కింద కూడా మేము కేసు వేసాం వాళ్ళ మీద. మూడో థియరీ ఏం చేసామంటే, వాళ్ళు మేము క్రియేట్ చేయలేదు, మీకు ఎలా తెలుసు అంటారు. మీకు ఎలా తెలుసు? ఒక చిన్న సార్ ఇంటరప్ట్. అసలు దానికి ఏంటి ప్రూఫ్స్? ఇవన్నీ కూడా ఒట్టి వైరల్ మాటలే. అంటే డాక్టర్ వచ్చాడు, చెప్పాడు, తర్వాత అతను కనిపించలేదు అనేది అంతా కొట్టిపారేశాడు. దానికి ఏమన్నా అథెంటిసిటీ ఉందా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే చెప్తాను మీకు. ఎందుకంటే బికాజ్ అమెరికన్స్ రిపీటెడ్లీ చెప్పారు, వీ వాంట్ టు సెండ్ అవర్ సైంటిస్ట్ అని. బట్ దే ఆర్ డినైంగ్. ఒకవేళ WHO కూడా అడిగారు, వీ వాంట్ టు గో అండ్ ఇన్వెస్టిగేట్ వాట్ ఈస్ ద కాజేషన్, ఎక్కడి నుంచి వచ్చింది.
వైరాలజీ మీకు అంటే వుహాన్ ఇమ్యునాలజీ సెంటర్ నుంచి వచ్చిందా లేకపోతే నిజంగా మార్కెట్ నుంచి వచ్చిందా? మార్కెట్ నుంచి వచ్చింది అనుకోండి, యాక్ట్ ఆఫ్ గాడ్, ఎవరు ఏం చేయలేరు. యాక్ట్ ఆఫ్ గాడ్, అది దేవుడు క్రియేట్ చేసింది వచ్చింది. ఒకవేళ మీరు వైరాలజీ ఇమ్యూనిటీ సెంటర్లో గిట్ట జరిగితే యువర్ ఎంప్లాయీస్ వర్ నెగ్లిజెంట్ ఇన్ హ్యాండ్లింగ్ ఇట్. సో అట్స్ సీరియస్ అఫెన్స్ కదా. ఇంటర్నేషనల్ రాంగ్స్ యాక్ట్, ఇంటర్నేషనల్ క్రైమ్స్, చాలా లెజిస్లేషన్స్ కింద వాళ్ళు క్రైమ్ చేసినట్టు. థర్డ్ గుడ్ కాన్సెప్ట్ ఏంటంటే దెర్ ఈజ్ అ కాన్సెప్ట్ కాల్డ్ రెసిప్సి లాక్యుటార్. ఇది ఇంగ్లీష్ డాక్ట్రిన్ అమ్మ. రెసిప్సి లాక్యుటార్ అంటే ఏంటంటే థింగ్స్ స్పీక్స్ బై ఇట్ సెల్ఫ్. ఎలా ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన హైదరాబాద్లో మన వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన తర్వాత పెద్ద పెద్ద మ్యాన్హోల్స్ దాని మీద కవర్ కూడా వేయలేదు, జనాలు నీళ్ళలో పడి చచ్చిపోయినారు. మున్సిపాలిటీ మాకు తెలియదు అని అనటానికి లేదు, దాని మ్యాన్హోల్ మీద మేము కవర్ చేయలేదు అనటానికి లేదు. ద మున్సిపాలిటీ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ వైకరియస్ లైబుల్ బికాస్ దట్ ఈస్ కాల్డ్ రెసిప్సి లాక్యుటార్. థింగ్స్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. అక్కడ హోల్ ఉంది, మీరు దాని మీద కవర్ చేయలేదు, మనిషి పడిపోయి చచ్చిపోయాడు కనుక జిఎంసీ ఈజ్ లయబుల్. దిస్ ఈస్ కాల్డ్ రెసిప్సి లాక్యుటార్ డాక్ట్రిన్. ఇది ఇంగ్లీష్ డాక్ట్రిన్ అమ్మ. వరల్డ్ మొత్తంలో కూడా ఇది అప్లికబుల్ అవుతుంది కామన్గా. ఈ 3 కాన్సెప్ట్స్ కింద మనం వాళ్ళ మీద కేసేసాం. బాలసుబ్రహ్మణ్యం గారికి దీనికి సంబంధం లేదమ్మా. కానీ ఎందుకు వేసామంటే మేము ఇండియన్స్ తరఫున, సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ తరఫున అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఫైల్ చేశాం. ఏమని? మా దేశంలో చాలా ముఖ్యమైన వాళ్ళు చనిపోతున్నారు, స్పోర్ట్స్మెన్ చనిపోతున్నారు, సినిమా యాక్టర్లు చనిపోతున్నారు, పొలిటీషియన్ చనిపోతున్నారు, స్పోర్ట్స్మెన్ గాయకులు చనిపోతున్నారు, ప్రపంచవ్యాప్తంగా కూడా చనిపోతున్నారు. మా దేశానికి బాగా చాలా నష్టం జరిగింది. మీరు ఆ నష్టపరిహారము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇవ్వాలని $15 trillion సూ చేశాం. ఒకటి. రెండోది అంటే ఇందులో ప్లేంటిఫ్స్ ఇద్దరమ్మా. ఒకటేమో సిటిజన్స్ ఆఫ్ ఇండియా, రెండోది ఫ్యాన్స్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం తరఫున వేసాం. అంటే మేము ఫ్యాన్స్ ఆయనకి. ఎందుకు? బికాజ్ ఆ కోవిడ్ రావటం వల్లనే ఆయనకు వేరే కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యాయి, లేకపోతే చనిపోయేవాడు కదా ఆయన. ఇప్పుడు అలాంటి గాయకుడిని మళ్ళీ వెనక్కి తీసుకురాలేం కదా, ఇర్రిపేరబుల్ లాస్ అంటారు దీన్ని. సో రిపేర్ చేయలేం మనం. ఇప్పుడు ఎంత డబ్బులు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా మళ్ళీ అయితే సుబ్రహ్మణ్యం గారిని తీసుకురాలేం. అంటే నేను ఒక తెలుగువాడిగా బాధపడి, అంటే నా ఫీలింగ్స్ హర్ట్ అయ్యి ఆయన తరఫున కూడా ఫైల్ చేశాం. అంటే ఇందులో ఏ పొలిటికల్ మోటివేషన్ లేదు. బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబం గారు మమ్మల్ని ఏమి అడగలేదు చేయమని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అడగలేదు, ఎవరు కూడా అడగలేదమ్మా. ఇదంతా మా సొంతగా ఫైల్ చేశాము. దీన్ని ప్రోబోనో వర్క్ అంటారు. చాలామంది నన్ను అడిగారు, ఎందుకు చేస్తున్నారు, మీకు వచ్చిన లాభం ఏంటి ఇందులో అని. ఇందులో లాభం ఏం లేదమ్మా, దీన్ని ప్రోబోనో అంటారు. ప్రోబోనో అంటే లాటిన్ టర్మ్ ఫర్ ద పబ్లిక్ గుడ్. కొన్నిసార్లు అంటే మాకు అంటే ఫారిన్ కంట్రీస్లో లా స్కూల్లో నేర్పిస్తారు, కొంత ప్రజలకు కూడా మంచి చేయండి మీరు లా ప్రాక్టీస్ చేసేటప్పుడు, అంటే గివ్ సంథింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. అది ఆ సిద్ధాంతంతోనే నేను ఫైల్ చేశానమ్మా. కొన్ని మానవ హక్కులు ఇప్పుడు ఇలాంటివి, ఇప్పుడు సపోజ్ మీరు వేసిన బాలసుబ్రహ్మణ్యం సిటిజన్స్ మీరు ఫ్యాన్స్ తరఫున కావచ్చు, లేదంటే ఇప్పుడు వేసిన అక్కడ ఏదైతే ఉందో వుహాన్, ఈ వీటిలలో పాసిబిలిటీస్ ఏ మేరకు ఉంటాయి మీరు దీంట్లో సక్సెస్ సాధించడానికి కేసు? గుడ్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు మోస్ట్లీ ఏమైందంటే చాలామంది ఇప్పుడు అమెరికన్స్ కూడా ఫైల్ చేశారు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా చాలా కంట్రీస్ వాళ్ళు ఫైల్ చేశారు. ఎక్కడ? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో. ఒక డాక్టర్ అంటే ఒక డిఫెన్స్ ఏమిటి అంటే, చైనీస్ వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎందుకు వచ్చి డిఫెండ్ చేసుకోవాలి ఈ కేసు. కానీ యునైటెడ్ నేషన్స్లో ఏమైందంటే కొన్ని కేసెస్ ఉన్నాయి. మీరు ఒకవేళ రోమ్ స్టాచ్యూకు సిగ్నేటరీ కాకున్నా కూడా కొన్ని ఉల్లంఘనలు జరిగినప్పుడు జెనీవా కన్వెన్షన్లో మీరు సంతకాలు చేశారు కనుక, బయో వెపన్ చేయము అని కొన్ని కన్వెన్షన్స్లో సంతకాలు చేశారు కనుక మీరు బాధ్యులు అవుతారు అని కొన్ని డిఫెన్సెస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు చాలా కేసెస్ ఫైల్ అయినాయి. ఇంతకుముందు ఇలాంటి పాండమిక్ ఎప్పుడు జరగలేదు, 100 సంవత్సరాల కింద జరిగింది. సో దిస్ ఇస్ లా ఈజ్ డైనమిక్ అమ్మా, ఎప్పుడు లా డెవలప్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ న్యూ కేస్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్. సో ఏం జరుగుతుందో ముందు ఇంటర్నేషనల్ కోర్టు వాళ్ళు ఏం ఎవిడెన్సెస్ అడుగుతారు, ఏమేమి టెస్టిమోనీస్ డెపోజిషన్స్ తీసుకుంటారు, ఎలా డిసైడ్ చేస్తారు, ఇదంతా ఫ్యూచర్లోనే చూసి వెయిట్ చేసి చూడాలి. ఒకవేళ కేసు బెంచ్ మీదకి వస్తే ఐ విల్ పర్సనలీ గో అండ్ ఐ విల్ ఆర్గ్యూ ద కేస్. ఐ విల్ బ్రింగ్ ద ఎవిడెన్సెస్ అండ్ ఐ విల్ ఆర్గ్యూ. మీరు ఇప్పుడు ప్రోబోన్ అన్నారు కదా, ఇవన్నీ ప్రోబోన్ కింద. సో ఇలాంటివి ఎప్పుడన్నా మీరు సక్సెస్ అయినవి కానీ మన ఇండియా వైజ్గా ఏమైనా సక్సెస్ అయిన కేసు? ఇండియా వైజ్ నుంచి చేయలేదమ్మా, నేను వేరే కంట్రీస్ నుంచి చేశాను, అవి సక్సెస్ అయినవి. రెండోది ఇండియా తరఫున మొన్న అమరావతి ఫార్మర్స్ వాళ్ళు అమ్మాయిలు, ఉమెన్, చిల్డ్రన్, ఆడవాళ్ళకి అందరికీ మానవ హక్కుల ఉల్లంఘనలు అయితే నేను ఫైల్ చేశాను. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో తీసుకున్నారు కేసు.
మళ్ళీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో కూడా ఫైల్ చేశాను, వాళ్ళు కూడా తీసుకున్నారు. దే హ్యావ్ సెండ్ మీ ద లెటర్, దే ఆర్ ఆస్కింగ్ మోర్ ఎవిడెన్సెస్. అంటే ఇవన్నీ కొన్ని నేను ప్రజల్లో మీడియాలో డిస్కస్ చేయలేను, ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే కాన్ఫిడెన్సెస్ కోసం చెప్పలేను, బట్ కేసెస్ ఆర్ దేర్ రన్నింగ్, అంటే పెండింగ్లో ఉన్నాయి. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV.